హనుమంతరాజు గారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసుకుందాం. సారు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఇస్తారు. ఎవరు వెళ్ళొద్దు ప్లీజ్. పత్రి గారికి, పత్రి మేడం గారికి మీ అందరికీ నమస్కారం చెప్పుకుంటూ, మనము ఇప్పుడు దాకా చాలా చాలా కష్టపడి చేస్తున్నాము. కొంచెం ఈ కార్పొరేట్స్ను కూడా ధ్యానంలోకి ఎలా తీసుకురావాలి అనే సంకల్పం చేశాం నిన్న. వాళ్ళు కూడా వస్తే ఇప్పుడు మనందరం సార్ చెప్పి వెళ్ళిపోయారు. ఈ కొత్త వాళ్ళని మీరందరూ ట్రై చేస్తున్నారు. కార్పొరేట్స్ కంపెనీస్ ఉంటాయి కదా ఇండియాలో, అవుట్ సైడ్లో కూడా ఈ కంపెనీ ఎగ్జిక్యూటివ్స్, కంపెనీ డైరెక్టర్స్, కంపెనీ వాళ్ళని ఎలా మన ఫోల్డ్లోకి తీసుకురావాలి అనే సంకల్పంతో మనందరూ డైరెక్టర్స్, ట్రస్టీస్ తోటి నిన్న అంత కూలంకషంగా డిస్కస్ చేశాము. వాళ్ళందరూ మంచి కదా, ఎందుకంటే కొత్త వాళ్ళు వస్తే బాగుంటుంది, వాళ్ళకు కూడా మనం మెడిటేషన్ చెప్పచ్చు అనే దానికి 2 పాయింట్లు తీసుకొచ్చాం. ఒకటి ఏంటంటే వాళ్ళకి ఈ కార్పొరేట్స్కి సెమినార్ లాగా పెట్టాలి. వాళ్ళు ధ్యానం అంటే కొంతమంది రాకపోవచ్చు, సెమినార్ లాగా పెట్టామండి. సెమినార్కి ముందు, సెమినార్కి మధ్య, సెమినార్కి లాస్ట్లో మనం ధ్యానం చెప్తాం. ఆ ధ్యానం తెలుసుకున్నారనుకోండి, వాళ్ళు కార్పొరేట్ వచ్చేస్తే మనకి ఇంకా బలం ఎక్కువైపోద్ది. అవునా కదా? అందుకని అది చేస్తున్నాము. అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇంతమంది ఉన్నాం మనందరికీ, కార్పొరేట్స్ కోసం కూడా మన కోసం టూర్స్ వేస్తే ఎలా ఉంటుంది? మంచి మంచి ప్లేసుల్లో టూర్స్ వేస్తే ఈ కార్పొరేట్స్లో చాలామంది వాళ్ళకి రాలేకపోతుంది. మనం అంతా వేసామనుకోండి, ఆ వేసినప్పుడు ఆ ప్రదేశాలకు తీసుకెళ్ళేసి దీంతో పాటు అక్కడ కూడా మెడిటేషన్ ఇంట్రడ్యూస్ చేస్తాం. అంటే చెప్పకుండా మెడిటేషన్ మనం తీసుకెళ్తాం అనే సంకల్పం అందరం కమిటీస్లో అందరూ డిస్కస్ చేశాము. అందుకని మీరు అందరూ వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇది చెప్పాలని కోరికతోటి వచ్చాము మీ ముందుకి. సో అది ప్లాన్ చేస్తున్నాం. అంటే సెమినార్స్ ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎలా కార్పొరేట్స్ని ఎలా తీసుకురావాలి, కంపెనీస్ ఎలా మన ఫోల్డ్లోకి తీసుకురావాలి, వారికి కూడా మన యొక్క ఈ ధ్యాన ఫలితాన్ని వాళ్ళకు కూడా అందించాలి అనే సంకల్పంతో ఇది. అట్నే టూర్స్ కూడా అంతేను. చాలామంది దీనికోసం దానికి ఏంటంటే అనుభవజ్ఞులైన మన రామరాజు ఉన్నారు. రామరాజు అంతకుముందు చాలాసార్లు టూర్లు వేశారు. అట్నే ఇక్కడ మన దగ్గర ఆనంద ప్రసాద్ ఉన్నారు, ఆయన కూడా టూర్లు వేశారు. రామరాజు వీళ్ళిద్దరూ కంపెనీ తరపునే వేయాలి, పర్సనల్ కాదు. అక్కడ ఏంటంటే టూర్స్ అనే పేరే కానీ అక్కడ ప్రదేశాలు తీసుకెళ్ళినా కూడా అక్కడ కూర్చోబెట్టి ఎంత ఎప్పుడు అవకాశం ఉంటే, ఎక్కడ స్కోప్ ఉంటే అక్కడ ధ్యానాన్ని మనం ఇంట్రడ్యూస్ చేయాలి. అది సంకల్పం. మీ అందరి పత్రికారి బ్లెస్సింగ్స్, మీ అందరి సంకల్పం, మీ అందరి థాట్ ఉందనుకోండి, అది కూడా ఉంటుంది. అది ఒక్కడే కాదండి, ఇండియా ఒక్కటే కాదు, బయట దేశాల్లో కూడా వెళ్ళాలి. పత్రికారి ఆబ్జెక్ట్ ఏంటి? ధ్యాన జగత్తు అన్ని చోట్ల వెళ్ళాలి కదా. ఇది ఒక మాంద్యం. ఇదొకటి. మన పిఎంసి బ్రాండ్ వెళ్ళిపోతుంది, ప్లస్ వాళ్ళు చాలామంది మారిపోయారనుకోండి. ఇందాక నేను చూసారా, పత్రికారి ఒక చెప్పారు, ఎవరో వస్తారయ్యా, ఏదో ఇస్తారయ్యా, నీకు నాకు ఇస్తారా, మన ట్రస్ట్కి ఇస్తారయ్యా అనే దాని నుంచి వచ్చిందనమాట. ఇప్పుడు ఎవరన్నా ఉన్నారనుకోండి, కార్పొరేట్కి వెళ్ళాము, వాళ్ళు వస్తారు, మంచిగా ధ్యానం మంచిగా కుదిరింది, వచ్చేటప్పుడు వాళ్ళ భార్యతో కూడా వస్తాడు. వచ్చినప్పుడు ఆమెకి బాగా కుదిరింది అనుకోండి, ఏమండి ఏం చేసుకుంటాం, ఈ డబ్బులంతా ఏం చేసుకుంటాం, అది చూడండి ఎంత బాగా చేస్తున్నారు, కొంత ఇచ్చు కదా అంతేనంటావా? రావచ్చేమో కానీ మన ప్రయత్నం మనం చేయాలి కదా. అందుకనే మాస్టర్స్ ఒక చిన్న ఇది చెప్తాను, నీ కష్టము ఎప్పుడు వృధా కాదు, జ్ఞాపకం పెట్టుకోండి.
నీ కష్టము బాబు, నువ్వు లైఫ్ ఆఫ్ పర్వాలేదు, నీ కష్టము కొంతమందికి ఇది అవుతుంది. ఎక్స్పీరియన్స్ దేంట్లో ఆ ట్రావెల్స్ వాటిలో కూడా. అందుకని వీరు ఆనంద్ ప్రసాద్ గారు ఉంటారు, వారు డైరెక్టర్, వారు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. సో వీళ్ళిద్దరు కలిసి ఫస్ట్ టు స్టార్ట్ విత్ ఏమనుకుంటున్నారు? ఫస్ట్ మే 24 మనం అందరం కలిసి భూటాన్ వెళ్తున్నామండి. ప్లీజ్ గివ్ హ్యాండ్. ప్రపంచంలోని ఒక ఆర్గానిక్ కంట్రీ, అంటే పెస్టిసైడ్స్ వాడకుండా హ్యాపీగా మంచిగా భోజనం చేసేది ఎక్కడైనా ఉంది అంటే, ఆర్గానిక్ కంట్రీ ఉంది అంటే అది భూటాన్. అలాగే మన సదానంద యోగి గారు చిన్నప్పుడు వాళ్ళ గురువు గారిని కలిసినప్పుడు ఒక పాదానికి లేపనం రాసి, ఏమనైనా నాతో పాటు వస్తామంటే అక్కడికి ఎక్కడికి తీసుకుని వెళ్ళారు తెలుసా? భూటాన్ అడవిలోకి. ఆ అడవిలోకి వెళ్ళి మనం ధ్యానం చేస్తున్నాం. ఎక్కడైతే మన ధ్యానం, మన పత్రిసారి మూమెంట్కి ఆద్యం పోసారో అక్కడి నుంచి మన విశ్వాటనం, మన ప్రపంచం అంతా ప్రతి చోటికి వెళ్ళి, ఇప్పుడు ఎలాగైతే పూరి వచ్చి మనం అందరూ ఎలాగైతే ఎంజాయ్ చేస్తున్నామో అలాగే మనమందరం కూడాను భూటాన్ వెళ్ళి భూటాన్లో కూడా ర్యాలీ చేస్తే భూటాన్లో ఉన్న అడుగున అన్ని చూసి వాళ్ళకి కూడా మన ధ్యానాన్ని నేర్పిస్తూ, ఎందుకంటే భూటాన్ రాజుగారితో నాకు బాగా పరిచయం, భూటాన్ రాణి గారితో నాకు బాగా పరిచయం. సో ఫస్ట్ మన రామరాజు ఎంత కెపాసిటీ అంటే భూటాన్ రాజు దగ్గరికి వెళ్ళి భూటాన్ రాజుతో కూడా మెడిటేషన్ చేపిస్తాడు, అంత కెపాసిటీ వాడు మనోడు. సో థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. సో భూటాన్లో ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ అంటే బౌద్ధిజానికి, మన బుద్ధత్వం, మన ఆనాపానసతి మనం ఏదైతే తీసుకున్నామో అది అక్కడ పుట్టినిల్లు. అక్కడ ప్రతి అణువున బుద్ధుని యొక్క ఒక వేవ్ కనబడుతుంది, బుద్ధుని యొక్క ఛాయ కనబడుతుంది. ఇప్పటికీ బుద్ధుడు అక్కడే ఉన్నట్టు మనం ఫీల్ అవుతాం. ఎంత ప్యూర్ ఉంటుందంటే నేచర్ 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 కొండ గుట్టలతో, ఒక జలపాతాలతో, చాలా అద్భుతమైన మోనస్ట్రీస్తో మనం ఫస్ట్ టూర్ వేస్తున్నాం భూటాన్. అది ఎప్పుడండి? మే 24th. అండ్ రెండో టూర్ మన ఆనంద్ కాశీనగర్ చెప్తారు. అందరికీ నమస్కారం. పిఎంసి టూర్స్ అండ్ ట్రావెల్స్ బాధ్యతలు నాకు అప్పగించినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. పత్రిజీ 18 ఆదర్శ సూత్రాల్లో ఒకటి ప్రకృతిలో సందర్శించడం. నిన్న బాలకృష్ణ గారు చెప్పినట్లు ఎక్కడైతే మనం క్షేత్రాల్లోకి వెళ్ళి అక్కడ ధ్యానం చేస్తామో ఆ క్షేత్రం తాలూకా శక్తి మనకు వస్తుంది. మనం అందరం సామూహికంగా ఇక్కడ ధ్యానం చేయడం వల్ల ఎప్పటి నుంచో కొన్ని బ్లాక్ అయిపోయినటువంటి సమయద్వారాలు ఓపెన్ అవుతాయి. అందుకే పత్రిజీ ఎప్పుడూ కూడా ఎప్పటి నుంచో ట్రెక్కింగ్స్ ద్వారా క్షేత్రాల్లో ధ్యానం చేయించడం జరిగేది. పత్రిజీ ఎప్పుడు కూడా ఏది ఓపెన్గా చెప్పరు, రహస్యంగా అక్కడ జరగాల్సిన పనులన్నీ జరుగుతూ ఉంటాయి. మనకు కూడా చాలా సందర్భాల్లో పర్సనల్గా హీలింగ్స్ జరగడం పత్రిజీ దగ్గరికి వెళ్ళినప్పుడు, అక్కడ ధ్యానం చేసినప్పుడు. కానీ పత్రిజీ ఎప్పుడు చెప్పరు నా ద్వారా జరుగుతుందని. కానీ మనందరి ద్వారా ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఎన్నో చేస్తుంటారు. అందుకే నేను ఇంతకుముందు వాగ్దేవి టూర్స్ అండ్ ట్రెక్కింగ్స్ అని పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు ఇది సంస్థ. నిన్న మనం చెప్పుకున్నట్లు సంస్థను నువ్వు చూసుకో, సంస్థ నేను చూసుకుంటా అని అమ్మ చెప్పిన మాటలు పత్రిజీ కూడా మనందరికీ చెప్పినట్లే. ఏ గురువు ఎవరికి ఏది చెప్పినా అది అందరికీ ఆదర్శమే. కాబట్టి మనం పిఎంసి ద్వారా మీ అందరి సహకారంతో మరి ఈ పిఎంసి టూర్స్ అండ్ ట్రావెల్స్ కూడా అద్భుతంగా మరి ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి మనం అందరం కూడా పనిచేయాలి. ఇది ప్రతి ఒక్క అంబాసిడర్ కూడా నేను విన్నవించుకుంటున్నా, మీ అందరి సహకారం అవసరం. ఎందుకంటే మనందరం కలిస్తేనే ఏదైనా ముందుకు తీసుకెళ్ళగలం. నాకు ఈ 2017 నుంచి అనుభవం ఉంది. ఇప్పటి వరకు ఎలాంటి అవాంతరం జరగకుండా చాలా జాగ్రత్తగా, మొట్టమొదట భోజనము, ధ్యానం ఈ 2 విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవడం. తర్వాత ఇప్పుడు మనం ఒక స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి కాబట్టి ఒక టూర్స్ అండ్ ట్రావెల్స్ అకామిడేషన్ విషయంలో కూడా అన్ని విషయాల్లో టాప్ క్లాస్లో మనం చేస్తూ మరి పిఎంసికి మన అందరం కూడా అభివృద్ధికి తోడ్పడడానికి అవకాశం ఉంటుంది. అలాగే జూన్ 24వ తారీఖు మానస సరోవరం యాత్ర కూడా మనం రెండవ టూర్ మనం చేసుకోబోతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్స్, పత్రి గారు
నేను 1996 జూలై 22 కడపలో నేను కలిశాను. కలిసినప్పుడు ఒకే ఒక ప్రశ్న వేశాను, సార్ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? చనిపోయేటట్టయితే పుట్టడం అవసరమా సార్? ఈ బాధలు అవసరం? అది ఏంటి సార్ ఈ లాజిక్ ఏంటంటే, నాయనా కళ్ళు రెండు మూసుకో, ఫస్ట్ టైం నాతో మాట్లాడాను, కళ్ళు రెండు మూసుకో, నీ శ్వాస మీద ధ్యాస పెట్టు, దట్స్ ఇట్. ఇదే నా గురువు చెప్పాడు, ఇదే నీకు చెప్తున్నాను. అదే సూత్రంతో నన్ను నేను తెలుసుకున్నాను, ఇదే సూత్రంతో నిన్ను నువ్వు తెలుసుకో, లేకపోతే చావు అని ఫస్ట్ టైం నాకు చెప్పారు. ఆ రోజుతో ఇంకోసారి నీ మొహం ఇలా వేలాడదీసి ఎవరికైనా క్వశ్చన్ వేసావనుకో, నువ్వు చస్తావేమో నాకు తెలియదు, కానీ నిన్నైతే నేను చంపేస్తా. అది ఫస్ట్ టైం. ఆ వార్నింగ్ ఎలా ఉంటుందని ఏ గురువు దగ్గర అయినా ఎవరైనా వింటారా? అది ఫస్ట్ టైం నా లోపల. ఒకటి సంతోషం ఏంటంటే, ఎంతోమంది గురువు గారి దగ్గరికి వెళ్ళి పేద సేవ చేసి, వాళ్ళని శుశ్రూష చేసి, వాళ్ళు మెప్పు పొంది ఏదో తెలుసుకోవాలనే కోరికతో ఉంటే, ఎవరు ఒక పద్ధతి తెలియలేక, వాళ్ళు నాకు చెప్పలేక నేను సతమవుతూ అవుతూ అలా గురువులతో వెళ్తూ వెళ్తూ ఈయన దగ్గరికి వచ్చాను. ఈయన కూడా సేవ చేస్తే కానీ, ఎందుకంటే ముందు విని నేర్చుకోమంటున్నారు ప్రతి ఒక్కరు. ఈయన దగ్గరికి వచ్చి కూడా ట్రై చేశాను. కాళ్ళ మీద పడితే నా పాదధూళి తప్ప నీకే వస్తుంది, ఈసారి పట్టిన చీడ పురుగు నా కొడక అన్నాడు. సార్ అర్థం కాలేదు. నేను తిడుతున్నాను రా అన్నాడు. ఆ తిట్లు ఏంటో తెలియదు. ఆ తిట్ల తర్వాత ఒక పుస్తకం కింద ఒక దగ్గర 108 తిట్లు ఉంటాయేమో అందులో. సో ఆ విధంగా వెళ్ళిన తర్వాత నాకు అర్థమైందంటే, రాను రాను దేశంలో నలుమూలలా వెళ్ళి ధ్యాన ప్రచారం చేసి నా కొడక అన్నాడు. సో అంటే ప్రతిసారి మరి అక్కడికి వెళ్ళాలంటే, అక్కడ పని చేయాలంటే అక్కడ ఎలా నేను సర్వే అవ్వాలి? దానికేంటి, ఆ చుట్టుపక్కల ప్రదేశాలని అందరిని తీసుకుని వెళ్ళు, అక్కడ అందరినీ చూపించు, వాళ్ళు ఇచ్చే డబ్బులతో నువ్వు అక్కడ ధ్యాన ప్రచారం చేయి. ఆ విధంగా నేను గత 30 సంవత్సరాలుగా దేశంలో నలుమూలలకు వెళ్ళి ధ్యాన ప్రచారం, మొదట ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగాను, తెలంగాణ అంతా తిరిగాను, కర్ణాటక, తమిళనాడు, పూణే, మహారాష్ట్ర, అటు ముంబై, అటు గుజరాత్, అటు ఢిల్లీ, తర్వాత ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఇవన్నీ తిరుగుతూ ఒడిశా, ఇవన్నీ తిరగడం. ఎక్కడికైనా వెళ్ళడం, నాకు ఫుడ్ అండ్ బట్టర్ ఏంటంటే ఒక టూర్ వేయడం, ఆ చుట్టుపక్కల ఊర్లన్నీ తిప్పడం, అందరూ వాళ్ళు వెళ్తూ వాళ్ళు వచ్చినటువంటి ఆ ప్రయాణంతో నాకు ఇంకో మంది గడవడం. ఇది గత 38 సార్లు టూర్లు వేస్తూ అందరిని, మీ అందరి యొక్క మీకు నేను తెలియపోవచ్చు, నేను ఎక్కువగా నార్త్ ఇండియాలో తిరిగాను. ఇది నా అనుభవం సార్. మీరందరూ చదివి ఉంటారు మాస్టర్స్, మిలారెప్పకేవ్ ఇంత చేశాడు, గాల్లో తేలియాడి గాల్లో ఇక్కడి నుంచి అక్కడికి ప్రయాణించి యోగి అని. ఆ యోగి గారు ఈ మార్ప గారు వాళ్ళ గురువు గారు, ఆ గురువు గారు ఎన్నిసార్లు వాళ్ళ ఇల్లు కట్టించి మళ్ళీ కూలదీసట్టు గుర్తుంది కదా. మనం ఫస్ట్ అక్కడికి వెళ్ళి అక్కడతో ధ్యానం ప్రచారం మొదలు పెడుతున్నాము. ధ్యానం భూటాన్లోనే ఆ ప్లేస్ ఉంది. ఆ ప్లేస్కి ఫస్ట్ అక్కడి నుంచి మనం పూర్తి ప్రపంచమంతా తిరుగుతామండి. ప్రతి ఊరికి వెళ్తాం, ప్రతి కంట్రీకి వెళ్తాం. ప్రతి కంట్రీకి వెళ్ళి ఎలాగైతే పూరికి వచ్చామో అప్పుడు భూటాన్ వెళ్తాం. భూటాన్తో మొదలు పెడుతున్నాము. భూటాన్, నేపాల్ అన్ని చోట్లకి వెళ్ళి మనం ధ్యాన ప్రచారం చేస్తూ మనం ఇక్కడే ఉండిపోతాం ఏంటండి? ఇక్కడే ఉండిపోవడానికి రాజ్యమా? మీ అందరూ తెలుసు. మీరు నిన్నే మాట్లాడుకున్నారు ఇంటర్నేషనల్ అని. మన గద్దర్ గారు బాగా చెప్పారు. ఓకే, మనం అన్ని ఫ్లైట్లోనే తిరుగుతాం. సో దానికి మన పూరి జగన్నాథుడు ఇక్కడే నాంది పలికిచ్చారు. సో ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సందర్భంలో పత్రిక తర్వాత మనకు పెద్ద ఆయన ఎవరున్నారు ఇక్కడ? ఇంకెవరున్నారు? జక్క రాఘవరావు గారు. మరి ఆ వారు లేకుండా ఎలా? మరి ఒక్కసారి వారిని వచ్చి వారి యొక్క ఆశీర్వాదం మనందరం తీసుకుందాం. ఇప్పుడు ఎందుకు చెప్తానంటే, నాకంటూ కూడా పెద్ద ఆయన. కానీ విశేషం ఏంటంటే, నాకంటే పెద్ద అయినా కూడా పూరిలో నేను వెళ్ళినప్పుడు నా చేయి పట్టుకుని నడిపించారు ఆయన, నేను నడవలేకపోతే. అది ఆయన కెపాసిటీ. పత్రికతో పరిచయం ఏర్పడి దాదాపు 30 సంవత్సరాలు. దేహవత్త జీవించడం అంటే ఏంటో అని అందరికీ తెలుసు. బట్ ఆత్మహత్య జీవిస్తే ఆ థ్రిల్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి పత్రిక దగ్గరికి వచ్చాం. 30 సంవత్సరాలు ఆయన సాంగత్యంలో అద్భుతంగా. అమ్మా మీరెవరు మాట్లాడుకుంటే 2 నిమిషాలు వినగలిగితే బాగుంటుంది. పత్రిక గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో బాగా నచ్చిన స్టేట్మెంట్ ఏమిటంటే కామన్ సెన్స్. గుర్తుపెట్టుకోండి అందరూ కూడా, కామన్ సెన్స్ అనే పదం చాలా చాలా ఉన్నతమైన పదం. ఎప్పటి వరకు మనం వింటూ ఉండాలి, ఎప్పుడు బయటికి వెళ్ళాలి ఏంటని కావాలి మనకి. ఇకపోతే
పత్రిక గారు చెప్పినటువంటి ఫైనల్ స్టేట్మెంట్ ఏమిటంటే, ఈ భూప్రపంచంలో ఉన్నంత వరకు జనం మధ్యలో ఉంటాం కాబట్టి మీరేంటో మీకు తెలియట్లేదయ్యా. శరీర విరమణ చేసిన తర్వాత పైకి వచ్చిన తర్వాత ఒకసారి కిందకి తిరిగి చూసుకున్నట్లయితే ఎంత గొప్ప ప్రణాళికాబద్ధంగా మీరు భూమి మీదకి వచ్చారో, ఎంత వర్క్ మీరు చేశారో, దాని అవుట్పుట్ ఈ భూగోళం మార్పుకి ఎంత దోహదపడుతుందో మీకు అర్థమవుతుందని చెప్పారు. అది అట్లా మనం అందరం కూడా ఆ దివ్య ప్రణాళికలో భాగస్థులుగా అయ్యే మనం అంతా ఇక్కడికి వచ్చాం. అర్థమైందా? అయితే ఇక్కడున్నప్పుడు మనకి తెలియపోవచ్చు, ఇక్కడున్నప్పుడు ఇది టూరేనా, ఇది ఇంతేనా, ఇది ఇంతేనా అని చెప్పి మనం అనుకోవచ్చు కాక, బట్ విరమణ చేసి పైకి వెళ్ళి చూస్తే మనం ఎంత ప్రణాళికాబద్ధంగా వచ్చామో మనకు అందరికీ అర్థమవుతాయి. కాబట్టి ఆ ప్రణాళికను గుర్తించి మనం దానికి న్యాయం చేయగలిగితే రకరకాల పాత్రలు పోషిస్తున్నాం. పిఎస్ఎస్ మూవ్మెంట్లో ర్యాలీలు చేసేవాళ్ళు ర్యాలీలు చేస్తున్నారు, క్లాసులు పెట్టేవాళ్ళు క్లాసులు పెట్టినారు, టూర్లు పెట్టేవాళ్ళు టూర్లు పెడుతున్నారు. అయితే మాన్యువల్గా మనం ఎంత చేసాం అంతా చేసాం, అయిపోయింది. ఇంకా ప్రపంచవ్యాప్తం కావాలంటే పిఎంసీ తప్ప మరి వేరుగా మార్గం లేదు. అందువల్ల మనం అంతా ఇప్పుడు ఛానల్లోకి వచ్చాం. ఎందుకు పెరిగిన టెక్నాలజీని కూడా మనం అర్థం చేసుకోవాలి. మొన్నటి వరకు థర్డ్ డైమెన్షన్లో మనం ఉన్నాం, ఇప్పుడంతా ఆల్మోస్ట్ ఫిఫ్త్ డైమెన్షన్ మనం ఎంత వెళ్ళిపోతున్నాం. కాబట్టి థర్డ్ డైమెన్షన్ అయితే టెక్నాలజీ ఎలా ఉంది, ఫిఫ్త్ డైమెన్షన్కి వెళ్తే ఇంకెట్లా ఉంది. బట్ ఆ మార్పులో మనం కూడా భాగస్వాములు కావాలి. ఇవన్నీ తెలియాలి అంటే, బట్ ఇందాక మనకి బాలకృష్ణ గారు చెప్పారు కదా, ఏం కనపడుతుంది మీకంటే చెట్టు కాదు, కొమ్మ కాదు, పక్షి కాదు, గుడ్డు ఏదైతే ఉందో అదొకటే మనకు కనపడాలి. మన లక్ష్యం అంతా అదొకటే మనం పెట్టుకోగలిగితే మనకు మనం న్యాయం చేసుకుంటే కాకుండా పత్రిక గారి సంకల్పాన్ని మన సంకల్పాన్ని తీసుకుని ఈ భూప్రపంచం మీద అద్భుతమైనటువంటి మార్పుకి మన దోహదపడినటువంటి వాళ్ళు మనం అని అంటే ఎంత సగర్వంగా ఉంటుందో మనందరికీ అర్థమవుతాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్స్, ఇప్పుడు మనం ఈ పిఎంసి అంటున్నాం కదా, పిఎంసి బ్రాండ్ నేమ్, కానీ కంపెనీ పేరేం తెలుసా? పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్. పిఎస్ఎస్ఎం అన్న పిఎంసి అన్న అన్ని ఒకటే మాస్టర్స్, మన అందరిదే అన్ని. ఆ మూమెంట్ మన పత్రిక పెట్టింది, అందుకని కంపెనీ పేరు. చాలా మంది పిఎంసి పిఎస్ఎస్ఎం కాదంటున్నారు, రెండు ఒకటే మాస్టర్స్, అన్ని కలిపి చేసుకోవాలి. అందుకనే కంపెనీ పేరు పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్. బ్రాండ్ నేమ్ ఉండాలి కదా. మరి మొత్తం పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ మొత్తం చెప్తే ఏదో ఉంది కదా. ఇంట్లో మనం చాలా మంది పెద్ద పెట్టారు. మాకు ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, చిరంజీవి ఆనంద వెంకట సత్యనారాయణ వరప్రసాద సత్యనారాయణ మూర్తి అంటాం, లాస్ట్లో వచ్చి చిన్ని అని పిలుస్తాం. అలానే పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ మరి పెద్దది పలకలేం కదా, పిఎంసి అని పెట్టుకున్నాం. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. పత్రిక గారు ఏం చెప్పారు? పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ పెట్టమని పిఎంసి పెట్టమన్నారు. పిఎంసికి చాలాసార్లు చెప్పాను మీకు, ప్రకృతి మెడిటేషన్ ఛానల్, పత్రిజీస్ మెడిటేషన్ ఛానల్, ప్రకృతి మన ఛానల్, ఈ అలా ప్రకృతి మదర్ ఛానల్, పత్రిజీస్ మదర్ ఛానల్, ఇలా చెప్పుకుంటే, ఎందుకంటే మనం పోతున్నాం అనుకోండి, ఏం చేస్తాం, చిన్న కన్నా బొన్నని పెట్టుకుంటాం కదా. అలానే మన పిఎంసిని రకరకాలు పిలుచుకోవచ్చు. కానీ పిఎంసి ఏంటి? పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్కి ఒక బ్రాండ్ నేము. అన్ని రెండు ఒకటే అని ఒకసారి తెలియజేసుకుంటూ మీ అందరికీ థ్యాంక్స్ అనే మాట సరిపోదు. సో థ్యాంక్స్ కంటే ఇంకెక్కువ మాట ఉంటే మీకు చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఏమా అనౌన్స్మెంట్ ఏంటి? సరే, మరొక విషయం, ఈ టూర్స్ ట్రెక్కింగ్స్ విషయంలో మరి శంకరాచార్యులు వారు 18 అష్టాదశ పీఠాల్లో ఆయన శ్రీచక్రాలు స్థాపించి, అంతకుముందు వాస్తవానికి ఈ శక్తి క్షేత్రాలన్నీ కూడా మానవాళి ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడం కోసం, ఆ శక్తిని తీసుకొని, ఆ జ్ఞానాన్ని తీసుకొని వాళ్ళు ఈ భూమి మీద ధర్మం కోసం పనిచేయడం కోసమే ఉన్నాయి. కానీ కొంతమంది మరి స్వార్థపరులు ఆ యొక్క శక్తి క్షేత్రాలను భ్రష్టు పట్టించారు. వాళ్ళ తమో గుణాన్ని ప్రేరేపించి, అంటే అక్కడ విగ్రహానికి కానీ ఆ శక్తికి కానీ మనమే శక్తినిస్తాం ప్రతిరోజు, ఆ శక్తిని మళ్ళీ వాడుకుంటూ ఉంటాం. అయితే కొంతమంది ఏం చేశారంటే స్వార్థపరులు, వాళ్ళు ఆ శక్తిని మొత్తం దుర్వినియోగం చేసినటువంటి సందర్భంలో శంకరాచార్యులు వారు వాటన్నిటినీ శ్రీచక్రాలు స్థాపించి సరిచేయడం జరిగింది. మరి మన పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా శంకరాచార్యుల వారి కంటే తక్కువేం కాదు. ఎందుకంటే జగద్గురు అని సంబోధించారు పత్రిజీ ఎన్నో సందర్భాల్లో. మనం అందరం ఒక సామూహిక శక్తి ద్వారా ఈ క్షేత్రాల్లో ఉన్నటువంటి ఆ శక్తిని సరైనటువంటి మార్గంలోకి మనకు తెలియకుండానే జరుగుతుంది. అది మానవాళికి ఉపయోగపడుతుంది, ఈ ధర్మస్థాపనకి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. థ్యాంక్ యూ. జై జగన్నాథ. ఒక్క నిమిషం. జై జగన్నాథ్.
జై జగన్నాథ్. మే 24వ తారీఖున అందరూ తప్పనిసరిగా భూటాన్ రావాలి. ఎందుకు రావాలి అన్నానంటే, నేను లాస్ట్ ఇయర్ అక్కడ 3 రోజులు ఈయన రాజుగారికి పరిచయం అంటున్నారు కదా, ఆ రాజుగారు ఎదురుగుండానే ప్రోగ్రాం చేసి శ్రీమన్నారాయణ పాట కూడా ఆయనతో పాడించాను నేను లాస్ట్ ఇయర్. అక్కడ అడుగుపెట్టిన కాడి నుంచి మళ్ళీ వచ్చే వరకు కూడా స్వర్గధామంలో ఉన్నట్టు. అంటే నేను చాలా కంట్రీస్ తిరిగాను, 23 దేశాలలో వచ్చాను, ఆఫ్రికా అంతా తిరిగాను. కానీ నాకు భూటాన్లో ఉన్నటువంటి ఆ పీస్ ఉంటుంది, ఆ శాంతి. ఎక్కడ మాంసం దుకాణాలు లేవు అసలు, ఆ సెక్షనే లేదు, ఏ చెత్త లేదు, ఏ నెగిటివ్ లేదు అసలు. ఎంత వాళ్ళు కూడా మనల్ని ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారంటే, అందుకని డెఫినెట్గా మీరు మీ ఫ్యామిలీతో సహా భూటాన్ రావాలి. ఇది నా మనవి. థ్యాంక్ యూ. పోయిన సెప్టెంబర్లో నేను భూటాన్ వెళ్ళాను. సో భూటాన్ గురించి చెప్పాలంటే మన పిఎస్ఎస్ మూమెంట్ యొక్క మూలాలు భూటాన్లోనే ఉన్నాయి. మన సదానంద యోగి గురువు గారు అక్కడే మొట్టమొదట వారి గురువు గారితో ఎంతో కాలం ఉన్నారు. అక్కడి నుంచే వారు హిమాలయాలకు వెళ్ళడం జరిగింది. కాబట్టి మరి మనందరం కూడా భూటాన్ వెళ్ళాలి. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, మరి పిప్పల ప్రసాద్ గారు బృందంతో ఎంతో అద్భుతంగా మనం 3 రోజుల పాటు చక్కగా ధ్యానం చేసుకున్నాం. మరి వారికి గట్టిగా క్లాప్స్ చేసుకుంటూ అలాగే వారిని సన్మానించుకుందాం. మరి ఈ బిఏఎం 12 ఎంతో అద్భుతంగా మలుపు తిరగబోతోంది. ఎంతో అంటే ఇంతవరకు మనం బ్రాండ్ అంబాసిడర్స్, ఇందాక బాలకృష్ణ సార్ చెప్పినట్టుగా ఇలాగా మనం ప్లేసెస్ చూస్తున్నాము, చక్కగా పిఎంసి గురించి మాట్లాడుకుంటున్నాము. కానీ పిఎంసి కోసం ఇప్పుడు ఎంతో మంది నిలబడటం జరిగింది సార్, స్ట్రాంగ్ గా. మరి 35 మెంబర్స్ మనకి పేర్లు ఇవ్వటం జరిగిందండి. వాళ్ళందరికీ గట్టిగా క్లాప్ చేసుకుందాం.